Good morning, everyone. I am Sheikh Arif Ahmed, working as School Assistant Mathematics in ZKHS Sudapalli Vendurti Mandal. ఈ రోజు సెషన్ లో మనము అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయబోతున్న 10వ తరగతి విద్యార్థులకు ఏ విధంగా మినిమం పాస్ మార్క్స్ మాక్సిమం 70 నుంచి 80 మార్కుల వరకు కూడా ఏ విధంగా రావాలి అన్న ఒక ప్లాన్ ను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయబోతున్నాము. దీనికోసం ఏ చాప్టర్లు ప్రిపేర్ కావాలి, ఏ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది ఈ సెషన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎగ్జామ్ రాయబోయే ముందు మనం ఈ విధంగా టైం ను ఒకసారి డివైడ్ చేసుకుందాము. 1 మార్క్ క్వశ్చన్స్ కి హాఫ్ అన్ అవర్, 2 మార్క్స్ క్వశ్చన్స్ 45 మినిట్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ 60 మినిట్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ 60 మినిట్స్. అంటే 4 మార్క్స్ 8 మార్క్స్ కి ఎక్కువగా టైం స్పెండ్ చేసుకోవాలి. 1 మార్క్ క్వశ్చన్స్ మరియు క్వశ్చన్ పేపర్ రీడింగ్ అంతా హాఫ్ అన్ అవర్ లో అయిపోవాలి. తర్వాత ఈ బ్లూ ప్రింట్ మనం ప్రతిసారి డిస్కస్ చేస్తూనే ఉన్నాము. ఈ బ్లూ ప్రింట్ యొక్క సారాంశం అంతా ఇక్కడ మనం రాసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డెన్ చాప్టర్స్, సూపర్ 6 చాప్టర్స్ అని కూడా దీనిని అనవచ్చు. మన టెక్స్ట్ బుక్ లో ఉన్న చాప్టర్స్ లో ఎక్కువగా వెయిటేజ్ వచ్చే చాప్టర్స్ ఇవి. 1, 2, 3, 7, 13, 14. ఈ చాప్టర్స్ లో మనకు ఏ చాప్టర్ కి ఎన్ని మార్క్స్ వస్తాయనేది ఇక్కడ క్లియర్ గా మనం రాయడం జరిగింది. వీటిలో మనకు 61 మార్కులు 61 మార్క్స్ గ్యారెంటీగా వస్తాయి బ్లూ ప్రింట్ ప్రకారం. ఇవి కూడా ప్రిపేర్ అయ్యి ఇంకా రాయాలనుకున్న విద్యార్థులకు ఇంకొక 4 చాప్టర్స్ అడిషనల్ గా, వీటినే మనం డైమండ్ చాప్టర్స్ అంటాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వర్గ సమీకరణాలు 7 మార్కులు, ప్రోగ్రెషన్స్ 5 మార్క్స్, ట్రిగనామెట్రీ 7 మార్క్స్, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ 3 మార్క్స్. వీటిలో కూడా మనం మన తాత్ను బట్టి అంటే మనం ఇవి కూడా చేయగలము అన్న విద్యార్థులకు ఈ చాప్టర్స్ కూడా అడిషనల్ గా మార్క్స్ తేవడానికి ఛాన్స్ ఉంటాయి. లాస్ట్ లో ఈ 3 చాప్టర్లు ట్రయాంగిల్స్, సర్కిల్స్, సర్ఫేస్ ఏరియాస్, అంటే మన కెపాసిటీని బట్టి చాప్టర్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి. సూపర్ 6 అందరూ ట్రై చేయండి. ఇంకో మాకు కొంచెం మంచి మార్క్స్ రావాలంటే డైమండ్ చాప్టర్స్, లాస్ట్ లో ప్లాటినం చాప్టర్స్. తర్వాత ఒక చాప్టర్ సర్కిల్స్, మనకి ఈ చాప్టర్ లో వెయిటేజ్ ప్రకారం మార్కులు ఏమీ లేవు కాబట్టి ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అన్న చాప్టర్ ను తీసివేయడం జరిగింది. మొట్టమొదటగా మనం చూస్తే మనకు 29 to 33 క్వశ్చన్స్ అన్ని 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న చాప్టర్లు అన్ని కూడా మనకు గోల్డెన్ చాప్టర్స్ నుంచి తీసుకోవడం జరిగింది. రైట్ సైడ్ అనేటివి వాటికి ఆల్టర్నేట్ చాయిస్. ఇవి మనం ప్రిపేర్ కాకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే దీంట్లో చాయిస్ ఉంది కాబట్టి. రియల్ నెంబర్స్, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, గ్రాఫ్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి ఉంటుంది. 4 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ చాప్టర్లలో నుంచి ఇవ్వాలని మనకు బ్లూ ప్రింట్ లో ఇచ్చారు. కాబట్టి దీంట్లో కూడా మనకు గోల్డెన్ చాప్టర్స్ లో చూస్తే స్టాటిస్టిక్స్ ఉంది, తర్వాత ప్రాబబిలిటీ, పాలినామియల్స్ ఈ చాప్టర్స్ కూడా ఉన్నాయి. 2 మార్క్స్ లో కూడా చూడండి పాలినామియల్స్, కోఆర్డినేట్ జామెట్రీ ఈ రెండే మనకు 2 మార్క్స్ లో ఉన్నాయి, మిగతావన్నీ కూడా లేవు. దీంట్లో కూడా మనము 2 చాప్టర్లు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మరియు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ ఈ రెండు కూడా ఈజీగా ఎలా స్కోర్ చేయొచ్చు అనేది ఈ సెషన్ లో డిస్కస్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ లో మనకు 1 మార్క్ క్వశ్చన్ 1, 8 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది. 1 మార్క్ క్వశ్చన్స్ లో మాక్సిమం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, యూనిట్ డిజిట్ ఇటువంటి ప్రాబ్లమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. 8 మార్క్స్ కి మనకి ఇక్కడ 3 రకాల ప్రాబ్లమ్స్ రాయడం జరిగింది. ఫస్ట్ దాంట్లో 2 + 5√3 అంటే దీన్నే మనం బైనామియల్ అంటే 2 టర్మ్స్ ఉన్న ప్రాబ్లం అంటాం. మోనామియల్, ఇక్కడ కూడా బైనామియల్. వీటిని ఎట్లా సాల్వ్ చేయాలి అనేది మనం ఈ సెషన్ లో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ టర్మ్ √2, √3, √5, √7 మన మార్క్స్ లో √7 అడగడం జరిగింది కాబట్టి ఈరోజు మనం √3 గురించి ఎక్కువగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 2-3 స్టెప్స్ ప్రతి ప్రాబ్లం లో కామన్ ఉంటాయి. లెట్ us assume that √3 is not an irrational number, so √3 is a rational number. Therefore అని మనం ఈ 3 స్టెప్స్ రాసినా కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ప్రకారం మనకు 2 మార్కులు వచ్చేస్తాయి. కాబట్టి 3 స్టెప్స్ కూడా బై హార్ట్ చేస్తే మనకి ఈజీగా 2 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ మనకి ఇచ్చిన దాన్ని అది కాదు అనుకోవడం, కరణీయ సంఖ్య కాదు, కరణీయ సంఖ్య కాకపోతే ఖచ్చితంగా అకరణీయ సంఖ్య అవుతుంది. therefore √3 is equal to దానికి కండిషన్స్ అంతా రాయడం. తర్వాత
స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గం చేయడం. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 ఉంటుంది. పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్. బై క్యూ స్క్వేర్ యువతల వస్తే ఇంటూ అవుతుంది. 3q స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు పీ స్క్వేర్. అంటే పీ స్క్వేర్ అనేది 3 చేత భాగించబడుతుంది. పీ స్క్వేర్ ఇస్ డివిజిబుల్ బై 3. దెన్ పీ ఇస్ ఆల్సో డివిజిబుల్ బై 3. అంటే 3 తో భాగించబడుతుంది అంటే అప్పుడు p ని మనం 3 ఇంటూ m, 3 5ల 3 6ల 3 ఏళ్ళ అది ఎంతో తెలియదు కాబట్టి 3 ఇంటూ m ఒక ఈక్వేషన్ లాగా రాస్తుంది. ఈక్వేషన్ 2. ఈ p వాల్యూను ఈక్వేషన్ 1 లో ఇక్కడ p స్క్వేర్ లో p ఉంది కదా, ఇక్కడ p బదులు ఈ 3m ను సబ్స్టిట్యూట్ చేస్తాము. 3 స్క్వేర్ అంటే 9, m స్క్వేర్ మళ్ళా ఈ ఇంటూ 3 ఉతరపోతే బై 3 అవుతుంది. 3 1 జా 3 3 జా, అప్పుడు q స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3m స్క్వేర్. సేమ్ మనకి ఇక్కడ వచ్చినట్లే ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ q స్క్వేర్ అనేది 3 ఇంటూ m స్క్వేర్, అంటే q స్క్వేర్ అనేది 3 చేత భాగించబడుతుంది. దెన్ q is also divisible by 3. Therefore we write 3q is equal to 3 into m. దీన్ని ఈక్వేషన్ 3 రాస్తాం. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తాం. p is equal to 3 into m, q is equal to 3 into n. ఈ రెండిట్లో మనం కామన్ గా చూస్తే 3 అనేది ఉంది. 3 అనేది కామన్ ఫ్యాక్టర్. కానీ మనం ఇక్కడ ఏం తీసుకున్నాము, p అండ్ q ఆర్ కో ప్రైమ్స్. కో ప్రైమ్స్ అంటే కామన్ ఫ్యాక్టర్ ఏది ఉండకూడదు అదర్ దాన్ 1. కానీ ఇక్కడ 3 వస్తుంది కాబట్టి మనం తీసుకున్న అజంప్షన్ రాంగ్. సో మనం ఫస్ట్ తీసుకున్న స్టెప్ √3 is not an irrational అన్నది అజంప్షన్ రాంగ్. హెన్స్ √3 is an irrational. ఇటువంటి ప్రాబ్లమ్స్ ప్రతిరోజు ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఒక రోజు √2, ఒక రోజు √3, ఒక రోజు √5, √7, √11 ఇట్లా వారానికి 7 రోజులు కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. మరుసటి వారం కూడా ఇవే చేయండి. ఎందుకంటే రియల్ నెంబర్స్ లో ఇవి తప్ప వేరే మోడల్ ఏది కూడా వచ్చే ఛాన్స్ లేదు. రెండవ మోడల్ దీంట్లోనే ఇప్పుడు మనం బైనామియల్ గురించి తీసుకున్నాం. బైనామియల్ లో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ మోడల్ ఇట్లా జస్ట్ 3 ప్లస్ √5 అంటే √5 కి అడిషనల్ గా ఒక రేషనల్ నెంబర్ వచ్చింది. ఇక్కడ కూడా ఫస్ట్ 3 స్టెప్స్ కామన్. లెట్ us assume that 3 plus √5 is not an irrational number. So 3 plus √5 must be a rational number. Therefore అని ఇది రాసి దాని కండిషన్స్ అంతా రాయడం. ఇక్కడికి 2 మార్క్స్ మనకు ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఇక్కడ సింప్లిఫికేషన్, రూట్ టర్మ్ లెఫ్ట్ సైడ్ పెట్టి రూట్ లేకుండా ఉన్న అన్ని టర్మ్స్ ను రైట్ సైడ్ పంపించేయడం. ఇక్కడ √5 ఇక్కడే పెట్టాము. 3 కి ముందర ఏం లేదు కాబట్టి ప్లస్, అవతల పోతే మైనస్. p/q మైనస్ 3. ఇక్కడ బటర్ఫ్లై మెథడ్ చాలా ఈజీగా చేయొచ్చు. q1 జా q, p1 జా p, 3 into q 3. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ రూట్ టర్మ్ తప్ప ఏమీ లేదు. RHS లో ఎటువంటి రూట్ టర్మ్స్ లేవు. మధ్యలో ఇది ఈక్వల్ టు ఉంది. ఇక్కడే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. LHS is an irrational number, RHS is a rational number. సో is equal to వచ్చింది. రేషనల్ ఇర్రేషనల్ ఎప్పుడు ఈక్వల్ కావు. దట్ మీన్స్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. హెన్స్ ద గివెన్ నెంబర్ ఈజ్ an irrational number. కాబట్టి మనకు సింగిల్ టర్మ్ కన్నా డబుల్ టర్మ్స్ వస్తేనే ఇక చిన్నగా ఉంటుంది ప్రాబ్లం, ఎక్స్ప్లెనేషన్ కూడా ఈజీగా ఉంటుంది. ఈసారి ఈ ప్రాబ్లం మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మార్చ్ లో ఓన్లీ సింగిల్ టర్మ్ వచ్చింది కాబట్టి ఈ మోడల్ కూడా రోజు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మూడవ మోడల్ ఇక్కడ రూట్ టర్మ్ కి ముందర ఇంకొక కోఎఫిషియంట్ మోడల్ మైనస్ వచ్చేటట్లు ఒకటి ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ కూడా ఫస్ట్ 3 స్టెప్స్ కామన్. లెట్ us assume that 2 minus 5√7 is not irrational, so it must be rational. Therefore this is equal to ఇది, మళ్ళీ q not equal to 0 అన్ని కండిషన్స్ రాయండి. నెక్స్ట్ స్టెప్, ముందు ఈ 2 కి ఇక్కడ మైనస్ చూడకూడదు. 2 కి ముందర ప్లస్ ఉంటుంది, ఆ ప్లస్ అవతల పోతే మైనస్. మళ్ళీ బటర్ఫ్లై మెథడ్ q1 జా q, p1 జా p, 2 into q 2. మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రూట్ కి కోఎఫిషియంట్ -5 అనేది ఉంది. ఇంటూ అవతల పోతే బై, సో బై పంపించేసాం. ఇప్పుడు ఏమైంది, లెఫ్ట్ సైడ్ ఓన్లీ రూట్ నెంబర్, రైట్ సైడ్ వితౌట్ రూట్ నెంబర్. అంటే ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్, ఇది ఇర్రేషనల్. సేమ్ ఇప్పుడు రాసిన ఎక్స్ప్లెనేషన్. LHS is irrational, RHS is rational, so our assumption is wrong. Hence the given number 2 minus 5√7 is an irrational number. ఈ మూడు మోడల్స్ లో ఖచ్చితంగా మనం ఒక ప్రాబ్లం ఈసారి మనకు జరగబోయే మేలో అడ్వాన్స్ సప్లిమెంటరీ లో ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ మూడు ప్రాబ్లమ్స్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు చేస్తే మనకు 8 మార్క్స్ చేతిలో ఉన్నాయి. తర్వాత దీంతో మనకు
ఈ చాప్టర్ రియల్ నెంబర్స్ లో అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం పాలినామియల్స్. పాలినామియల్స్ చెప్పడానికి ముందు మనం స్టాండర్డ్ ఫార్మ్, గ్రాఫ్ ఇవి రెండు చూడాలి. లీనియర్ పాలినామియల్ డిగ్రీ 1 ఉన్నప్పుడు స్ట్రైట్ లైన్ వస్తుంది. డిగ్రీ 2 క్వాడ్రాటిక్ పాలినామియల్ పారాబోలా షేప్. డిగ్రీ 3 క్యూబిక్ పాలినామియల్ హైపర్బోలా షేప్. ఈ గ్రాఫ్ వాళ్ళే ఇచ్చి ఆ గ్రాఫ్ నుంచి 4 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మనం రీసెంట్ ఎగ్జామ్ లో చూస్తే పారాబోలా అడిగారు. పారాబోలా ఆ క్వశ్చన్ కూడా మనం ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇటువంటి మోడల్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కర్వ్? ప్రతి ఒక్కరికి తెలుసు పారాబోలా. హౌ మెనీ జీరోస్ ఇట్ హ్యాస్? ఇక్కడ మనం చూస్తే 2 పాయింట్స్ కాడ టచ్ అయింది. ఆ x యాక్సిస్ మీద ఏ పాయింట్స్ టచ్ అయినాయో అంటే -1 and 4. హౌ మెనీ జీరోస్? 2. వాట్ ఆర్ ద జీరోస్? -1 and 4. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. శూన్యాల సంఖ్య ఎంత? 2. శూన్యాలు ఏవి? -1 and 4. క్వశ్చన్ అర్థం చేసుకొని రాయడం. తర్వాత వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ద జీరోస్? ఆ రెండు కలపాలి. -1 + 4 3. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ -1 into 4. 4 1 4 కాబట్టి -4. తర్వాత ఈ పారాబోలా అనేది మనకు ఆకాశం వైపు ఉంది, పైకి ఉంది. ఇటువంటి కేసెస్ లో మనం ఏమంటాము? a గ్రేటర్ దాన్ 0. కిందికి ఉందనుకోండి పారాబోలా a లెస్ దాన్ 0. ఈ కండిషన్ కూడా గుర్తు పెట్టుకోండి. తర్వాత ఈసారి ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, హైపర్బోలా గ్రాఫ్. చూడండి ఫస్ట్ క్వశ్చన్, నేమ్ ద పాలినామియల్ రిప్రజెంటెడ్ బై ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్. క్యూబిక్ పాలినామియల్. ఎందుకంటే క్యూబిక్ పాలినామియల్ కే మనకి ఇట్లా s గాని రివర్స్ s గాని z షేప్ గాని వస్తాయి. హౌ మెనీ జీరోస్? ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇక్కడ చూస్తే మనకు x యాక్సిస్ ని 3 పాయింట్స్ కాడ టచ్ చేసింది కాబట్టి 3 జీరోస్. రైట్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆన్ x యాక్సిస్. x యాక్సిస్ అన్నప్పుడు మనం పాయింట్ అంటే x, y మోడల్లో రాయాలి. కాబట్టి -3, 0 1, 0 4, 0 ఇట్లా 3 పాయింట్స్ సెపరేట్ గా రాయాలి. అదే y యాక్సిస్ అన్నాడు అనుకోండి, ఈ పాయింట్ రాయాలి 0, -2. ఇటువంటి రాయడం నేర్చుకోండి. వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ గివెన్ పాలినామియల్? ఈ పాలినామియల్ కి జీరోస్ ఏమేమి? జీరోస్ అన్నప్పుడు జస్ట్ నెంబర్స్ రాయాలి. -3, 1 and 4. ఈ విధంగా గ్రాఫ్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్స్ రాయడం. తర్వాత ఇదే చాప్టర్ లో మనకు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, కమ్యూనికేషన్ లో ఇట్లాంటి ఒక ఈక్వేషన్ ఇచ్చేస్తారు. సిచ్యువేషన్ ఇచ్చి రిప్రజెంట్ యాజ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. కాస్ట్ ఆఫ్ 3 kg టమాటో అండ్ 4 kg ఆనియన్స్ 95. ఇటువంటివి చాలా ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు 1 మార్క్ కి. 3x + 4y = 95 అంతే. తర్వాత మనకు టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయి, ఇవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మెయిన్ మనకి 8 మార్క్స్ లో రెండు కూడా గ్రాఫ్సే వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 33 లో 33A కూడా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచే వస్తుంది, 33B కూడా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచే వస్తుంది. ఈ రెండు గ్రాఫ్స్ మనకు చేయాలంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ ఈ పేజ్ లో మనకు అన్ని కూడా వర్బల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రాబ్లం, పెన్సిల్స్ అండ్ పెన్ ప్రాబ్లం, రెక్టాంగులర్ ఏరియా ప్రాబ్లం, తర్వాత షేడింగ్ టువర్డ్స్ x యాక్సిస్ ప్రాబ్లం. తర్వాత ఇవి వితౌట్ వర్బల్ అంటే ఈక్వేషన్ మనం ఈ ప్రాబ్లమ్స్ అంతా ఈక్వేషన్స్ మనమే ఫార్మ్ చేసుకొని సాల్వ్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్ గా ఈక్వేషన్స్ ఇచ్చారు, ఈక్వేషన్స్ ని రాసుకొని సాల్వ్ చేయాలి. సో మనం ఒక ఐడియా కోసం ఒక గ్రాఫ్ అనేది ఈ సెషన్ లో చేద్దాము. చూడండి, ఒక గ్రాఫ్ పెన్సిల్ అండ్ పెన్ ప్రాబ్లం తీసుకుందాము. ఫస్ట్ ఏమంటున్నారు? కాస్ట్ ఆఫ్ 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్. లెట్ ద కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ బి x, 1 పెన్ బి y. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? 5x + 7y = 50. ఇంకొక ఈక్వేషన్ 7 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్ 46 అన్నారు. సో 7x + 5y = 46. ఈ విధంగా రెండు ఈక్వేషన్స్ రాసుకుంటాం. ఈ ఈక్వేషన్స్ కి టేబుల్ ప్రిపేర్ చేయాలి. టేబుల్ ప్రిపేర్ చేయడంలో బెస్ట్ మెథడ్ x వాల్యూ 0, 1 టైప్ తీసుకుంటే
దానికి కరెస్పాండింగ్ y వాల్యూ వస్తుంది. y వాల్యూ 0 తీసుకుంటే దానికి కరెస్పాండింగ్ x వాల్యూ వస్తుంది. ఇది బెస్ట్ మెథడ్ నాకు తెలిసి. ఇప్పుడు x వాల్యూ 0 రాసినాం అనుకోండి, ఇదంతా 0 అయిపోతుంది. 7y is equal to 50, y is equal to 50/7. ఒక డెసిమల్ పాయింట్ వరకు సింప్లిఫై చేస్తున్నాం. 7 7 గా 49, 1 మిగిలి ఉంటుంది 10 అంటే 7.1. సో ఈ పాయింట్ 0, 7.1. సెకండ్ పాయింట్ కోసం y 0 చేసుకుంటారు, అంటే y టర్మ్ అంతా 0. మనకు 5x is equal to 50, 5 10 గా 50 కాబట్టి 10, 10, 0. కాబట్టి ఇక్కడ మనం 10, 0 రిప్రజెంట్ చేసినాము, 0, 7.1 రిప్రజెంట్ చేసినాము. సో ఈ పాయింట్ ఏమవుతుంది మనకు 0, 7.1. ఈ పాయింట్ ఏమవుతుంది 10, 0. ఈ రెండు పాయింట్స్ వెంటనే జాయిన్ చేసేయండి స్కేల్ తీసుకొని. లాంగ్ స్కేల్ ఉంటే లాంగ్ స్కేల్ తో, లాస్ట్ లో కన్ఫ్యూజన్ ఉండదు. నెక్స్ట్ గో టు సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ కూడా చూడండి. 7x + 5y = 46, x = 0. మనకి ఇట్లా మిగులుతుంది. 5y = 46, y = 46/5, 9.2. 0, 9.2. నెక్స్ట్ y వాల్యూ 0, మనకి ఇట్లా మిగులుతుంది. 7x = 46, x = 46/7 6.5 సంథింగ్. కాబట్టి రెండు పాయింట్స్ కూడా 0, 9.2, 0, 9.2 అంటే 9 పైన సెకండ్ లైన్. 6.5, 6 కి 7 కి మధ్యలో ఇది 6.5, 0. ఈ రెండు పాయింట్స్ ని కూడా స్కేల్ తో కలిపేయండి. ఈ రెండు లైన్స్ ఒక పాయింట్ కాడ మీట్ అయినాయి. ఈ పాయింట్ నుంచి మనం ఏం చేస్తున్నాం, ఒక డాటెడ్ లైన్ x మీదకి వేస్తే కరెక్ట్ గా 3 కాడికి వస్తుంది. హారిజాంటల్ లైన్ వేస్తే y యాక్సిస్ ని 5 కాడ టచ్ చేసింది. కాబట్టి ముందు ఈ వాల్యూ రాయాలి. ఇది x వాల్యూ 3, y వాల్యూ 5, 3, 5. ఈ విధంగా ఈ పాయింట్ కూడా గ్రాఫ్ షీట్ లోనే రిప్రజెంట్ చేయండి. గ్రాఫ్ లో మనం తీసుకునే గ్యాప్ నే స్కేల్ అంటాం. 1 1 1 1 ఇంక్రీజ్ అవుతుంది x మీద. కాబట్టి ఆన్ x యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్. y మీద కూడా మనం గ్యాప్ 1 1 నే తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఆన్ y యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్. ఈ పాయింట్ వచ్చిన తర్వాత మళ్ళా రూల్డ్ పేపర్ లో ఈ టేబుల్స్ కింద ఫ్రమ్ ద గ్రాఫ్ బోత్ లైన్స్ ఇంటర్సెక్ట్ at 3, 5. therefore x = 3 and y = 5. మనం x అంటే ఫస్ట్ స్టెప్ రాసినాం. లెట్ ద కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ x అని. సో కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ is ₹3, కాస్ట్ ఆఫ్ 1 పెన్ is ₹5. ఈ విధంగా రాయండి. 1 or 2 స్టెప్స్ కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా మనకేం ప్రాబ్లం లేదు. గ్రాఫ్ బాగా ప్రాక్టీస్ చేయండి. గ్రాఫ్ లో ముఖ్యంగా రెండు పాయింట్స్ చూడండి. మనకి ఇక్కడ వచ్చిన పాయింట్స్ ను బట్టి స్కేల్ మనం డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న వాల్యూస్ ఉన్నాయి, బిలో 10 ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. రెక్టాంగిల్ ప్రాబ్లం లో 40, 36 అట్లా వస్తాయి. అప్పుడు మనం 4 గానీ 5 గానీ గ్యాప్ తీసుకోవాలి. 70, 80, 90 వస్తే 10, 10 తీసుకోవాలి. అదొక లాజిక్ యూజ్ చేసుకోండి. తర్వాత ఇట్లాంటి పాయింట్స్ 3, 0, 7, 0, 1.5, 0 ఇట్లాంటి పాయింట్స్ ఉన్నప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోండి, ఏ పాయింట్ ఉన్నా కూడా x, y. ఏ వాల్యూ 0 అవుతుంది ఇక్కడ అంతా, y వాల్యూ 0 అయిపోతుంది. అంటే y లేదు అని. y లేకపోతే ఆటోమేటిక్ గా x ఉంటుంది. అంటే x మీద 3, 0, 7, 0, 1.5, 0. ఎప్పుడైతే y కోఆర్డినేట్ 0 ఉంటుందో ఆ పాయింట్ x యాక్సిస్ మీద రిప్రజెంట్ చేయండి. ఆపోజిట్ గా ఇంకా దీని గురించి చెప్పాల్సిన అవసరం 0, 4 x, y రాయండి. x 0 అయిపోయింది, x లేదు, y మీద 4, y మీద 4. సో ఇట్ బికమ్స్ 0, 4. ఈ గ్రాఫ్ లో రిప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇదే విధంగా మీరు బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పెన్సిల్ అండ్ పెన్ ప్రాబ్లం, ఇది రెక్టాంగులర్ ఏరియా, తర్వాత షేప్ టువర్డ్స్ x యాక్సిస్. ఇవి గ్రాఫ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. 8 మార్క్స్ మనకు ఈజీగా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం నెక్స్ట్ చాప్టర్ గోల్డెన్ చాప్టర్ తర్వాత ఇట్లాంటి మోడల్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. వర్కింగ్ లేకుండా డైరెక్ట్ కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీ మనకు అన్నిటికన్నా ఈజీ చాప్టర్. దీంట్లో మనకు ఫార్ములాస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. జస్ట్ 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ 3 ఫార్ములాస్ కూడా అందరికి ఇప్పటికే నోటెడ్ అయిపోయి ఉంటాయి.
What are the three formulas? Distance. So distance d is equal to root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇదొకటి. తర్వాత section formula a and b are two given points. If a point c is dividing in the ratio m1 is to m2, అప్పుడు c ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఇది కూడా కన్ఫ్యూజన్ కాకుండా 1 to 2 1 బాగా గుర్తు పెట్టుకోండి. 1 ఉంటే 2 ఉంటుంది, 2 ఉంటే 1 ఉంటుంది. m1 x2 plus m2 x1 by m1 plus m2, m1 y2 plus m2 y1 by m1 plus m2. When c is the midpoint అయినప్పుడు ఇవి రెండు 1 1 అయిపోతాయి. m1 m2 అప్పుడు ఫార్ములా x1 plus x2 by 2 y1 plus y2 by 2. ఈ మూడు ఫార్ములాస్ మనం బాగా గుర్తు పెట్టుకుంటే ఫస్ట్ ఫార్ములాతో ఎక్సర్సైజ్ 1 లో అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సెకండ్ ఫార్ములా అండ్ థర్డ్ ఫార్ములా మొన్న మనకు పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ వచ్చింది కాబట్టి ఈసారి కొంచెం 4 ఈక్వల్ పార్ట్స్. ట్రైసెక్షన్ అంటే 3 ఈక్వల్ పార్ట్స్. ఇట్లైనా చేయొచ్చు, ఇట్లైనా చేయొచ్చు. ఇట్లా చేసినప్పుడు 1:2 అవుతుంది, 2:1 అవుతుంది. 4 ఈక్వల్ పార్ట్స్ అంటే ఏబి అన్న లైన్ సెగ్మెంట్ ను 4 ఈక్వల్ పార్ట్స్ చేసినప్పుడు మధ్యలో 3 పాయింట్స్ వస్తాయి. ముందు సి అనేది 1:3, డి 2:2, దీన్నే మనం మిడ్ పాయింట్ 1:1 చేయొచ్చు, 3:1. ఈ సెక్షన్ ఫార్ములాలో 3 రేషియో చేసేది ఉంటుంది. తర్వాత మనకు పారాగ్రామ్ వర్టిసెస్ అన్నోన్ వాల్యూస్ ఇస్తారు, x, 7 అట్లా 2, y, 7, 9, 10, 3 ఇచ్చి ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y. పారాగ్రామ్ ఇచ్చిన రెక్టాంగిల్, స్క్వేర్, రాంబస్ ఏమి ఇచ్చినా కూడా ఒకటే కండిషన్ గుర్తు పెట్టుకోండి. మిడ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ డయాగ్నల్ AC is equal to మిడ్ పాయింట్ ఆఫ్ BD. ఈ ప్రాబ్లం కూడా కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ సెషన్ లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా కొంచెం కష్టమే మనకు. కాబట్టి కోఆర్డినేట్ జామెట్రీ కూడా మనకు ఈజీగా స్కోరింగ్ వచ్చే చాప్టర్, బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ లో మనకు మూడు ఫార్ములాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, టోటల్ 12 మార్క్స్. ఫార్ములాస్ అన్ని 4 మార్క్స్ అడగడం జరుగుతుంది. మీడియన్, మోడ్ ఎక్కువగా రిపీటెడ్ గా ఫార్ములాస్ అడుగుతారు. మొన్న మనకు మీడియన్ అడగడం జరిగింది, ఈసారి మోడ్. తర్వాత ఫార్ములా 8 మార్క్స్ కి మీన్, స్టెప్ డివిజన్ మెథడ్ అడిగినాడు కాబట్టి స్టెప్ డివిజన్ మెథడ్ ప్రాక్టీస్ చేయండి. మీడియన్, మోడల్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓవరాల్ గా 3 ఫార్ములాస్, 3 మెథడ్స్ బాగా బై హార్ట్ చేయండి. ఆటోమేటిక్ గా మనకు 12 మార్క్స్ గ్యారెంటీగా వస్తాయి. మీన్ 5 2 ఫోల్డ్ చేయండి, 3 ఉంటుంది. దీని అర్థం ఏమంటే మీన్ కి 5 కాలమ్స్ రావాలి, 1 2 3 4 5. ఫోల్డ్ చేసినవి 2 మోడ్ కి 2, మిగతా 3 మీడియన్ కి. ఈ మెథడ్ బాగా గుర్తు పెట్టుకోండి. 5 మీన్ కి 5, మోడ్ కి 2, మీడియన్ కి 3 కాలమ్స్ ఉండాలి. ఈ కాలమ్స్ ని బట్టే మనకు ప్రాబ్లం అంతా చేయాలి. మనం టేబుల్ అంతా కరెక్ట్ గా వేస్తే 4 మార్క్స్ గ్యారెంటీ ఇస్తారు. కాబట్టి టేబుల్ రిప్రజెంటేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ముందు మీన్ చూద్దాం. ఈ రెండు వాళ్ళే ఇస్తారు, క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ, క్లాస్ మార్క్. దీన్నే మనం మిడ్ వాల్యూ అని కూడా అంటాం. తరగతి మధ్య విలువ రెండు కలపాలి. 0 + 10, 10/2 5, 10 + 20 30, మధ్యలో 15. ఇంకా ఆటోమేటిక్ గా 2 చేస్తే చాలు, 10 10 పెరుగుతుంది. కాబట్టి 15 కి 10 కలిపితే 25, 35, 40. క్లాస్ మార్క్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మిడిల్ మోస్ట్ వాల్యూ we take it as A. ఇంకా ఇవన్నీ అవసరం లేదు మీకు. డీవియేషన్ కి స్ట్రైట్ గా 0, -1, -2, 1 2. ఇక్కడ ఒక్కటి కన్ఫ్యూజ్ కాకుండా చేయండి. సెకండ్ అండ్ ఫోర్త్ మల్టిప్లై చేయాలి. పక్క మల్టిప్లై చేస్తే రాంగ్ వస్తుంది. ఎందుకంటే FI UI ఫ్రీక్వెన్సీ ఇంటూ డీవియేషన్. 3 2 6, మైనస్ ఉంది కాబట్టి మైనస్. 7 1 7, మైనస్. 18 0 0, 12 1 12, 10 2 20. ఇక్కడ మైనస్ వాల్యూస్ అన్ని కలుపుకోండి, ప్లస్ వాల్యూస్ అన్ని కలుపుకోండి. మైనస్ 2 కలిపితే 13,
ప్లస్ లో 2 కలుపుకుంటే 32 అంటే అప్పు షాప్ లో 13 రూపీస్ ఇవ్వాలి, మన కాడ 32 ఉంది. ఈ లాజిక్ అయినా యూజ్ చేయండి, మీరు ఎట్లైనా చేయండి. ప్లస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ లో నుంచి 30 తీసేస్తే 90. నెక్స్ట్ ఫార్ములా, ఈ ఫార్ములా ఒక్కటే మనకు 1 మార్క్ ఉంటుంది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ లో. అంటే టేబుల్ బాగా అయితే ఫార్ములా అయితే మనకు 5 మార్క్స్ వస్తాయి. రిమైనింగ్ సింప్లిఫికేషన్ కదా 3 మార్క్స్. సిగ్మా FI UI 19/50 హెచ్, ఈ డిఫరెన్స్ నే హెచ్ అంటాం. 10 10 1 జా 10 5 జా, సో 19/5 పక్కన మనం డివిజన్ చేసుకోవాలి. ఇట్లా ఎల్సిఎం లాగా చేయొద్దండి, ఎప్పుడైనా ఈ ఫ్రాక్షన్ ఇక్కడే చేసుకోండి. 5 3 జా 15, 4 పాయింట్ పెడితే 0, 5 8 జా 40. మస్ట్ ఈ రెండు డెసిమల్ పాయింట్ కి ముందర ఉన్న నెంబరే కలపాలి. చూడండి 25 కి 3 కలిపితే 28. ఈ విధంగా మీ తర్వాత ఒకసారి ఎందుకైనా మంచిది మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ వాల్యూ మన టెక్స్ట్ బుక్ లో ఉంది, ఆన్సర్ F = 20 వచ్చేది, అది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ దీంట్లోనే మనకు మోడ్ 5 అయిపోయినాయి. ఇప్పుడు ఫోల్డింగ్ 2 అంటే మోడ్ కి ఏం ఎక్స్ట్రా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీని మనం యూజ్ చేసుకుంటాము. హైయెస్ట్ వాల్యూ ఏది ఉంటే అలా క్లాస్ ని మనం మోడల్ క్లాస్ అంటాం. ఇక్కడ 35 హైయెస్ట్ ఉంది కాబట్టి దీనికి F1, ముందర ఉన్నది 0, తర్వాత ఉన్నది 2 కాబట్టి F0 F1 F. ఒకవేళ టాప్ లో ఉన్నా కూడా రాయొచ్చు. ఒకవేళ ఇక్కడ హైయెస్ట్ వచ్చింది అనుకోండి అప్పుడు F0 ఉండదు, 0. ఇక్కడ హైయెస్ట్ వచ్చింది అనుకోండి ఇది F1 F2 అనేది 0. ఇట్లాంటి మోడల్స్ అడగలేదు, ఎగ్జామ్ లో వచ్చినా కూడా రాయడానికి రెడీ ఉంది. కాబట్టి హైయెస్ట్ 1 కి ముందర 0, 1 కి తర్వాత 2. లోయర్ బౌండరీ అన్నప్పుడు ఈ రెండింటికి యావరేజ్ తీసుకోవాలి. 10 10 కలిపితే 20, 20లో హాఫ్ 10. కాబట్టి ఇక్కడ L అంటే 10. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తాం, చేసేసి సింప్లిఫై చేస్తాం. నెక్స్ట్ మీడియన్ అంటే ఏం చెప్పాము, 3 అన్నాం, 2 వాళ్ళే ఇచ్చారు. LCF క్యూములేటింగ్ ఫ్రీక్వెన్సీస్, సంచిత పౌనఃపున్యం అంటే కలుపుకుంటూ పోవాలి. ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, నెక్స్ట్ ఈ రెండు కలపాలి. 2 + 7 9, మళ్ళా 9 + 18 27, 36 40. మీడియం క్లాస్ కనుక్కోవడంలో చాలా మంది హైయెస్ట్ అంటున్నారు, రావచ్చు కానీ ఎప్పుడు అది పద్ధతి కాదు. ఫస్ట్ n/2 కనుక్కోవాలి. ఇక్కడ మనం టోటల్ చేసిన దాన్ని హాఫ్ చేయాలి. 40లో హాఫ్ 20. ఈ 20 అనేది ఎక్కడ ఇంక్లూడ్ అయి ఉంటుంది, <2 లో ఉండదు, <9 లో ఉండదు, <27 లో ఉంటుంది. ఎందుకు, మనకు వచ్చిన 20 అనేది < 27 లో ఉంటుంది. కాబట్టి దీనికి అండర్లైన్ చేసేసి మీడియం క్లాస్. దీంట్లో ఉన్న FA ఫ్రీక్వెన్సీ, దీనికన్నా ముందర ఉన్నది CF. మనం రాసేటప్పుడు కూడా ఫార్ములాలో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియం క్లాస్. ఇక్కడ L అంటే ఈ రెండింటికి యావరేజ్ అన్నాం. ఇక్కడ చూడండి 19 20 వేరువేరుగా ఉన్నాయి. 19 20 మధ్యలో వాల్యూ ఎంత 19.5. అదే ఇక్కడ రెండు సేమ్ వచ్చాయి, సేమ్ వచ్చినప్పుడు అదే అవుతుంది 10 10 10 అవుతుంది. ఇక్కడ 19 20 ఉన్నప్పుడు మధ్యలో 19.5, తర్వాత వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, సింప్లిఫై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. తర్వాత లాస్ట్ చాప్టర్ మనకు గోల్డెన్ చాప్టర్స్ లో లాస్ట్ చాప్టర్ వచ్చేసి ప్రాబబిలిటీలో కూడా మనకు 13 మార్క్స్ వస్తున్నాయి. 1 4 8 1 మార్క్ కూడా డైరెక్ట్ ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. P ఇచ్చి P కనుక్కోమనడం, P ఇచ్చి P కనుక్కోమనడం. తర్వాత ఏది ఇచ్చినా కూడా 1 మైనస్ చేసేస్తాము. 1 minus given number will give us that result. Probability of getting 53 Sundays in a leap year. Leap year లో మనకు తెలుసు ఎన్ని రోజులు వస్తాయమ్మా, 366. దీన్నే మనం డివైడ్ చేసుకుంటే 7 తో డివైడ్ చేయాలి. 7 తో డివైడ్ చేస్తే 366 ను 7 తో డివైడ్ చేస్తే 7 5 35, 1 6, 7 2 14, రిమైండర్ 2. అంటే 2 డేస్ ఎక్స్ట్రా వస్తుంటాయి, అవి ఏవైనా కావచ్చు. వీక్ లో 7 డేస్ కాబట్టి మనకు ఆన్సర్ 2/7. అది సండే అయినా, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఏది అడిగినా కూడా ఆన్సర్ 2/7. అదే కామన్ ఇయర్ లో అయితే 365 ఉంటుంది, అప్పుడు రిమైండర్ 1.
కామన్ ఇయర్ లో అయితే ఆన్సర్ 1/7, లీప్ ఇయర్ లో అయితే 2/7. కాబట్టి ఈ రెండు ఆన్సర్స్ కొంచెం బాగా బై హార్ట్ చేయండి. తర్వాత పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ, 1 మైనస్ 0.237 అన్నారు పి ఆఫ్ ఈ వాల్యూ. ఇది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు చూడండి. 1 తర్వాత పాయింట్ పెట్టి మనకి ఇష్టం వచ్చినన్ని జీరోస్ రాయొచ్చు. ఇక్కడ మన క్వశ్చన్ లో 3 ఉన్నాయి కాబట్టి 3 రాసాం. 0.237. కొంతమంది దాన్ని 0.237 రాస్తారు ఆన్సర్. ఇక్కడ ఏం చేస్తున్నాము, 0 నుంచి 7 పోదు కాబట్టి బారోయింగ్ 0, 9, 9, 10 ఇది బెస్ట్ రూల్ చూడండి. తీసేస్తే ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. ఈ మోడల్ ఒకటి చేయండి. ఫ్రాక్షన్ మోడల్ 1 మైనస్ 2/7 ఇట్లా ఉన్నప్పుడు 7 1 7 మైనస్ 2/7, 7 మైనస్ 2 5, 5/7. ఈ విధంగా మనం అన్ని 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని కూడా ఈజీగా స్కోర్ చేయవచ్చు. తర్వాత ప్రాబబిలిటీలో మనకు 4 మార్క్స్ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ కార్డ్స్ ప్రాబ్లమ్. కార్డ్స్ మనకు నోటెడ్ అయిపోయి ఉండాలి. టోటల్ 52, బ్లాక్ 26, రెడ్ 26. బ్లాక్ లో ఏమేమి ఉంటాయి, బ్లాక్ లో స్పేడ్స్, క్లబ్స్. రెడ్ లో ఏమేమి ఉంటాయి, హార్ట్స్, డైమండ్స్. అన్ని 30 13 ఉంటాయి. నెంబర్స్ గుర్తు పెట్టుకోవాలి. కింగ్స్ ఎంత మంది ఉంటారు, టోటల్ కింగ్స్ 4, టోటల్ క్వీన్స్ 4, టోటల్ జాక్స్ 4. నెంబర్ కార్డ్స్, నెంబర్ లో 2 to 10 మాత్రమే ఉంటాయి. 9, 9 4 36. ఆల్ఫాబెట్స్ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ A Q K J 4, 4 4 16. ఆల్ఫాబెటికల్ కార్డ్స్ అంటే 16, నెంబర్ కార్డ్స్ అంటే 36. ఒకవేళ ఫేస్ కార్డ్స్ అన్నారు, ఫేస్ కార్డ్స్ మాత్రం ముగ్గురికే ఉంటుంది. కింగ్, క్వీన్, జాక్ 3, 3 4 12. కాబట్టి ఈ ఫార్ములా రాయడం మర్చిపోకండి. ఏ ప్రాబ్లం అయినా ప్రాబబిలిటీ అడగని P of E is equal to N of F by N of S, లేదా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు E by టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్. ఫార్ములా ప్రతి ప్రాబ్లం కి రాస్తూ ఉండండి. తర్వాత మనకు 2 డైస్, దీని మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. మనకు ఒక డైస్ వేస్తే టోటల్ 6 ఛాన్సెస్ వస్తాయి. 2 డైస్ వేసినప్పుడు టోటల్ 36 ఛాన్సెస్. అవి ఏంటి అనేది ఇక్కడ టేబుల్ రాసాము. 1 1 1 2 1 3 అట్లా 6 4 6 5 6 6. దీంట్లో చూడండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. ఈ మోడల్ ఏమన్నా అడిగారు. యాక్చువల్ గా మనకు ఇంతవరకు యాడ్ చేసినా కూడా 12 వస్తుంది. లెస్ దాన్ 12 అంటే ఒక్క ఛాన్స్ తీసేస్తే మిగతావన్నీ కూడా అంటే 35/36. ఈక్వల్ టు 12 అన్నాడు, అప్పుడు దీన్ని కూడా తీసుకోవాలి. కాబట్టి 36/36. ఇంకోటి చూడండి, సేమ్ నెంబర్ ఆన్ బోత్ డైస్ అంటే అన్ని ఈక్వల్ ఉండాలి. 1 1 2 2 3 3 4 4 5 5 6 6. ఈ విధంగా మనం క్వశ్చన్స్ అన్ని కూడా గెస్ చేసుకుంటూ రాసుకుంటూ పోవాలి. నెక్స్ట్ దీంట్లోనే కాయిన్స్ ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు. కాయిన్స్, 1 coin is tossed, HT, 2 coins are tossed, 2 power 2 4, 3 coins are tossed. ఈ విధంగా కాయిన్స్ ప్రాబ్లం కూడా ప్రాక్టీస్ చేయండి. తర్వాత లాస్ట్ బట్ వన్, ఈ ఒక్క చాప్టర్ ఒకసారి చూసుకోండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫార్మ్. తర్వాత డిస్క్రిమినెంట్ ఫార్ములా b² - 4ac. ఇది కూడా ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. is equal to 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, గ్రేటర్ దాన్ 0 రియల్ అండ్ డిస్టింక్ట్, లెస్ దాన్ 0 నో రియల్ రూట్స్. ఇటువంటివి కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లాస్ట్ లో చూడండి మనం ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసాము. ఇది కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. మీరు వీడియో చేసేటప్పుడు దీని ఫోటో తీసుకొని కూడా డైలీ ఈ ప్రాబ్లం చేసుకున్నా కూడా మీకు టోటల్ గోల్డెన్ చాప్టర్స్ 61 మార్క్స్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ విధంగా మనకు 2 వీక్స్ మాత్రమే టైం ఉంది. ఫస్ట్ వీక్ లో ఇది, సెకండ్ వీక్ లో ఇది. ఈ విధంగా కూడా ప్రాక్టీస్ చేయండి. దాదాపుగా మనం ఈ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేసినదంతా కూడా మీకు ఇక్కడ మొత్తం కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఈ చాప్టర్స్ లాస్ట్ డయాగ్రామ్స్, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ, ఇది ఒకటి ఎక్స్ట్రా చెప్తున్నాము. దీంట్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా రైట్ ట్రయాంగిల్ వేయడం ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఇవ్వండి, రైట్ ట్రయాంగిల్ వేసేసి మీరు ఏబిసి రాసేస్తే మీకు 2కి 2 మార్క్స్ ఇస్తారు. ఎందుకంటే ఈ చాప్టర్ లో మనకు విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం ఉంది. కాబట్టి ఏమి ఇచ్చినా కూడా ఏ బాయ్ అబ్జర్వ్ ద టాప్ ఆఫ్ ఎలక్ట్రికల్ పోల్ ఆఫ్ అండ్ ఎలివేషన్ 60 degrees. మనం ఏం చేయలేదు, ఇది పోల్,
ఏబిసి రాసాము, ఇది పోల్, ఇక్కడ 60 degrees రాసాము. ఒకవేళ ఏమైనా డిస్టెన్స్ ఇస్తే డిస్టెన్స్ రాస్తాం. ఈ విధంగా ఈజీగా 2 మార్క్స్ లేదా 1 మార్క్ కూడా రెండింటిలో అడగవచ్చు. ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఈజీగా రాయొచ్చు. ఇక్కడ చూడండి, శ్రావణి అబ్జర్వ్స్ ఏ కార్ ఫ్రమ్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్, అంటే ఇది బిల్డింగ్ హెచ్, ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తుంది యాంగిల్ ఆల్ఫా. ఇప్పుడు ఆటోమేటిక్ ఇది కూడా ఏమవుతుంది, ఆల్ఫా అవుతుంది. డయాగ్రామ్ ఏమంటున్నాడు, ఏం కనుక్కోమనట్లేదు, కాబట్టి ఈజీగా 2 మార్క్స్ ఇక్కడ కూడా మనం స్కోర్ చేయొచ్చు. కాబట్టి ఇంకా మనకు ఇంట్రెస్ట్ ఉంటే మెన్సురేషన్ సర్ఫేస్ ఏరియా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, లేదా నాకు తెలిసి ఇక్కడికే మీకు ఒక 78 మార్క్స్ కవర్ అవుతాయి. తర్వాత దీంట్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఫార్ములాస్ మీకు ఇచ్చిన క్వశ్చన్ లో సిలిండర్ అన్నాడు, సిలిండర్ కి రిలేటెడ్ ఏమడిగినాడు, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ πr²h, రేడియస్ ఆర్, హైట్ 7 అంత రాసిన కూడా మీకు 2 మార్క్స్ ఇస్తారు. ఇచ్చిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఫార్ములా రాస్తే హాఫ్ ఆఫ్ ద మార్క్స్ వస్తాయి. ఇవి కూడా ట్రై చేయండి. ఇంకా దీంట్లో మనకు మొన్న కూడా ఒక ప్రాబ్లం వచ్చింది, దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్. తర్వాత డయాగ్రామ్స్, టాంజెంట్ ఎట్లా వేయాలి, సీకెంట్ ఎట్లా వేయాలి, కర్డ్, ఇవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. తర్వాత సర్కిల్స్ లో కూడా ఒక 3 or 4 క్వశ్చన్స్ ఈజీగా చేసాము. అంటే మనకు ఇవి కాకుండా ఇంకా చేయగలమన్న వాళ్ళకి ఇవి అక్కడ వరకు మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వరకు చేసినా కూడా మాక్సిమం మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మనం ఇంతవరకు చెప్పిన ఈ మొత్తం కాన్సెప్ట్స్ అన్ని కూడా మళ్ళీ మీరు మనబడి కర్నూల్ అని యూట్యూబ్ లో మనం సెర్చ్ చేస్తే నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్, ఆల్ సబ్జెక్ట్స్ కి సంబంధించిన వీడియోస్ అన్ని వస్తాయి. ఈ విధంగా మీరు మనబడి కర్నూల్ అన్న ఛానల్ ద్వారా కూడా దీన్ని చూడగలరని ఆశిస్తున్నాను. మనకు ఈ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేసిన గవర్నమెంట్ వారికి, అట్లే మన కర్నూలు జిల్లా డిఓ గారికి, మన కలెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్.